హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక లవ్ స్టోరీ బ్రేకప్ అయ్యాక మళ్ళీ వాళ్ళు ఎలా కలుసుకున్నారు, అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి, దాని గురించి ఒక గుణపాఠం అన్నీ పూర్తిగా తెలుసుకుందామా? అయితే కథలోకి వెళ్దాం. అది ఒక ఆఫీస్ పార్టీ రోజు. ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతున్నారు. నవ్వులు, ఫోటోలు, శబ్దం. కానీ ఆ శబ్దాల మధ్య ఇద్దరి హృదయాలు మాత్రం నిశ్శబ్దంగా మాట్లాడుతున్నాయి. అనిల్ మెల్లగా సౌమ్య దగ్గరకు వెళ్ళాడు. అతని ముఖంలో చిన్న టెన్షన్, కానీ హృదయం నిండా ప్రేమ. సౌమ్య కళ్ళల్లో నీళ్లు మెరిశాయి, కానీ అవి బాధ కన్నీళ్ళు కాదు, చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం. అసలు ఇదేంటి అని అనుకుంటున్నారా? ఇంకా పూర్తి కథలోకి వెళ్దాం. కాలేజీలో ఫస్ట్ ఇయర్, కొత్త క్లాస్, కొత్త ఫ్రెండ్స్. అనిల్ చాలా సైలెంట్, సౌమ్య చాలా చలాకి. మొదట స్నేహం, తర్వాత కలిసి చదవడం, తర్వాత ఒకరినొకరు మిస్ అవ్వడం. అలా తెలియకుండానే ప్రేమ మొదలైంది. ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళకి స్పెషల్. ఒక మెసేజ్ లేకపోయినా బాధపడేవారు. ఒక చిన్న నవ్వు కోసం రోజంతా ఎదురు చూసేవారు. చిన్న అపార్థం జరిగింది, నువ్వే మాట్లాడాలి అని అలా అహంకారం మధ్యలోకి వచ్చింది. చిన్న గొడవ పెద్ద దూరం మారింది. రోజులు గడిచాయి, మాటలు ఆగిపోయాయి, ప్రేమ మాత్రం మనసులో మిగిలిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకే కంపెనీలో ఉద్యోగం. మొదటిసారి ఆఫీస్లో ఎదురెదురుగా నిల్చున్నప్పుడు మాటలు రాలేదు, కళ్ళే మాట్లాడాయి. ప్రాజెక్ట్ సక్సెస్ పార్టీ, అందరూ సంతోషంగా ఉన్నారు. అనిల్ ధైర్యం చేసి సౌమ్య దగ్గరికి వెళ్ళాడు. మన మధ్య జరిగినది చిన్న అపార్థం, కానీ నా ప్రేమ మాత్రం నిజం, ఇంకా అలాగే ఉంది అన్నాడు. సౌమ్య కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. నేను కూడా నిన్ను ఎప్పుడు మర్చిపోలేదు అంది. ఆ ఒక్క మాటతో ఎన్నో సంవత్సరాల దూరం కరిగిపోయింది. నిజమైన ప్రేమ అంటే ఎప్పుడు అసలు గొడవలు ఉండవు అనే కాదు, కానీ దూరం అయినా మనసు వదలకపోవడం వల్లే ప్రేమ మళ్ళీ మొదలైంది. ఇప్పుడు మరింత అర్థం చేసుకుంటూ మరింత బలంగా మారింది. కొన్ని ప్రేమలు ముగిసిపోయి వాటి కోసం సరైన సమయం ఎదురు చూస్తాయి. మీ చుట్టుపక్కల కూడా ఇలా జరిగిందా? అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ కళ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.